అనేది జరగకుండా ఉంటుంటే అర్జునుడు కృష్ణుడిని అసలు అడిగేవాడే కాదు. అవతల యువతల అంతమంది ఉన్నారు, అందరూ నా వాళ్ళే ఉన్నారు, నేను యుద్ధం చేయవలసి వచ్చింది, ఇవన్నీ వచ్చేవి కాదు క్వశ్చన్స్ అప్పుడు. సో మనకి అసలు భగవద్గీత ఉండేది కాదు అప్పుడు కదా. సో యుద్ధం జరిగింది కాబట్టి, అర్జునుడు అడిగాడు కాబట్టి మనకి భగవద్గీత అనేది మనం ఈ రోజుకి కూడా మనం చదువుకుంటున్నాం ఇన్ని యుగాల తర్వాత కూడా. సో కృష్ణ వుడ్ నాట్ గివెన్ ద భగవద్గీత. అప్పుడు అర్జునుడు ఆడకపోతే కృష్ణుడు ఇచ్చేవాడు కాదు, మనకు భగవద్గీత వచ్చేదే కాదు. సో మనకి ఒక అద్భుతమైన గైడెన్స్ మనం మిస్ అయ్యి ఉండేవాళ్ళం బహుశా. ఎందుకంటే అవతారం ఒకసారి సమాప్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకో అవతారం తీసుకోవాలంటే మళ్ళీ యుగాల టైం పడుతుంది. మళ్ళీ భూమి మీద పాపం పెరగాలి, అది పండాలి, అప్పుడు మళ్ళీ భగవంతుడు అనేవాడు అవతారం తీసుకోవాలి. సో ఆ యుగంలో ఆ అవతారంలో కృష్ణుడు మనకి భగవద్గీత అనే దాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఈ రోజుకి అది ఫాలో అవుతున్నాం, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అందులోంచి ఈ రోజుకి కూడా. అసలు యుద్ధమే జరగకపోతే, అర్జునుడు అడగకపోతే, మనకి కృష్ణుడు భగవద్గీత ఇవ్వకపోతే మనకి ఈరోజు ఈ గైడెన్స్ ఉండేదే కాదు, ఆ మహాగ్రంథం మనకి ఉండేదే కాదు, అసలు భగవద్గీత అనేది మనకి ఉండేదే కాదు.